బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఈరోజు కవితను హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. మధ్యాహ్నం 2 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే ఈడీ సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈరోజు జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించే అవకాశం ఉంది. మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్షీట్ వేసింది. ఈ నెల 10వ తారీఖున కవితపై 200 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను కోర్టులో ఈడీ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అని ఈడీ చెబుతోంది. కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు ఈడీ తెలిపింది. ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ కోరనుంది. ఈడీ ఛార్జ్షీట్తో ఇవాళ ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇక కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. అయితే ఈ ఛార్జ్ షీట్ లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఇందులో చేర్చడం జరిగింది. మరి తాజా పరిణామాలతో కేసులు అసలు ఏం జరుగుతుంది అనేది రాజకీయ వర్గాల్లో కీలక అంశంగా మారింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఈ కవిత విషయంలో కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది చాలా టెన్షన్ వాతావరణం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఏర్పడింది. మరి కవిత కీలక సూత్రధారని చెప్పేసి కోర్టుకి ఇప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వకూడదన్న నేపథ్యంలో ఆమె బెయిల్ కూడా తిరస్కరించడం జరిగింది. మరి దర్యాప్తు మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. మరి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసినట్లు ఈడీ కోర్టుకి తెలిపింది. మరి అదేవిధంగా కవిత, చన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అలాగే అరవింద్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అదే ఛార్జ్ షీట్ పై ఈ రోజు రోజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. కాగా లిక్కర్ స్కామ్ లో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో కవిత వాటిపై బెయిల్ పిటిషన్ కూడా వేసింది రోజ్ అవెన్యూ కోర్టులో. ఆ 2 బెయిల్ పిటిషన్లు కూడా కోర్టు కొట్టివేసింది. మరి ఈ నేపథ్యంలో అసలు కవిత విషయంలో ఏం జరగబోతుంది, కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఇద్దరు కూడా తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో ఉన్న నేపథ్యంలో కవితను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను విడుదల చేయకూడదు. విడుదల చేస్తే మాత్రం ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారు, కేసు తప్పుదోవ పడుతుంది. కేసు కీలకమైన విచారణలో ఉన్న నేపథ్యంలో కవిత విడుదల అనేది, కవితకు బెయిల్ ఇవ్వడం అనేది కేసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రోజ్ అవెన్యూ కోర్టుకి తెలిపింది. ఆ నేపథ్యంలోనే ఇటు సిబిఐ కేసులో కానీ ఇటు ఈడీ కేసులో కానీ కవితకు బెయిల్ అయితే మంజూరు చేయలేదు. మరి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా కవిత తరపున న్యాయవాదులు కూడా కోరారు, కవితకి బెయిల్ ఇవ్వాలని. అయినప్పటికీ కూడా ఈడీ మాత్రం అడ్డంగా అడ్డుపడింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా చెప్పింది. దీంతో ఇక కవిత బెయిల్ అనేది ఇక్కడ రౌస్ అవెన్యూ కోర్టులో చాలా కష్టమని తెలుస్తుంది. మరి దాంతోపాటు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. మరి ఈ ఛార్జ్ షీట్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. కవిత రౌస్ అవెన్యూ కోర్టుకి ఈరోజు వచ్చే జ్యుడిషియల్ రిమాండ్ ఎండైన నేపథ్యంలో ఆమె కోర్టుకు వచ్చే అవకాశం అయితే లేదని సమాచారం. వర్చువల్లో ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మన జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ను మరో వారం రోజుల పాటు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇక బెయిల్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ లోవర్ కోర్టులో ఈ ట్రయల్ కోర్టులో బెయిల్ దొరకలేదు కాబట్టి ఇక ఆమె హైకోర్టుని అప్రోచ్ అవ్వాల్సింది. హైకోర్టులో బెయిల్ దొరికితే ఓకే, లేకపోతే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి బెయిల్ పొందాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కవిత విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇద్దరు కూడా. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు అని చెప్పేసి, బెయిల్ దొరికే అవకాశం అయితే లేదు లోవర్ కోర్టులోని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మరి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఆమె హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని సమాచారం. ఇక ఈ రోజు ఈడీ దాఖలు చేసే ఛార్జ్ షీట్ లో ఏముంటుంది అనేది కూడా కీలకమైన అంశమే. మరి ఏముండబోతుంది? ఈడీ ప్రధానంగా కవిత కింగ్ పిన్ అని చెప్పబోతుంది. కవిత 100 కోట్ల స్కామ్ కి పాల్పడ్డారని చెప్పబోతుంది. మరి అలాగే దాంతోపాటు ఆమె కీ రోల్ ప్లే చేశారు, మద్యం వ్యాపారాలను కూడా అరవింద్ కేజ్రీవాల్ కి పరిచయం చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆమెకి కానీ బెయిల్ ఇస్తే మాత్రం ఆమె డెఫినెట్ గా కూడా కేసును
పడదవ పట్టించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొంటారు. ఇంకా ఆమెతో పాటు ఆమె ఎవరెవరిని కలిశారు, ఎంతంత ముడుపులు స్వీకరించారు, ఎంత ముడుపు బెనిఫిట్ పొందారు, ఎన్ని వ్యాపారాల్లో ఆమె పాత్ర ఉంది, అలాగే కుటుంబ ఆస్తుల వివరాలు ఏంటి, మొత్తంగా కూడా కవిత వ్యవహారము, అభిషేక్ బోయినపల్లి, ఇక ఈ కేసుకి సంబంధించి మాగుంటి రాఘవ, ఇక వీళ్ళందరితో జరిపిన చర్చలే కానీ మీటింగ్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన అన్ని అంశాలు, అలాగే సెల్ ఫోన్స్ ని ఆమె టోటల్ గా కూడా ఫార్మాట్ చేసేయటం, విచారణలో సహకరించకపోయిన అంశాన్ని కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తారు. మొత్తం అంశాన్ని దాదాపుగా 200 పేజీల ఛార్జ్ షీట్ ను ఈ రోజు కోర్టుకి సమర్పించి వాదనలు వినిపిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కవిత లాయర్లు కూడా వాదనలు వినిపిస్తారు. మరి ఆ తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.